అన్నా హలో నన్నా పిలుస్తున్నారు నన్నా ఏమండి పిలుస్తున్నారు హలో బామ్మర్ది అవును నిన్నేరా నా బుజ్జి గజ్జి బామ్మర్ది అత్త మామ బాగున్నారా నీ చెల్లెలేమంటోంది నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా ఏం దిగులు పడొద్దని చెప్పు రేపు దసరా పండగకి వచ్చేస్తాను ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు మనీ ఆర్డర్ చేస్తాను సరేనా నీ చెల్లిని మాత్రం గిల్లి మరీ అడిగానని చెప్పు టాటా చీరియో బాయ్ బాయ్ ఎవరండి ఆయన ఎవడో సంతలో సత్రకాయగాడు మరి మీ బంధువైనట్టు మాట్లాడేశారు ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు కిటికీ పక్కన సీటు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు లేజీ ఫెలోస్ ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం లాభమా మనకి టైం పాస్ ఫంక్షన్ వాడికి మెంటల్ టెన్షన్ ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే తలిలలి లలిలలి లాలా తలలాలలి లాలలి లాలా అడుగు ఇంకో భారతంలో బద్దకస్తుంది వాడికి షార్ప్ గా జర్క్ ఎలా ఇస్తానో చూస్తుంది హలో నన్నా ఆహా ఏమండి ఎవరు పిలుస్తున్నారు హలో బామ్మగారు బామ్మరా రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి మీకోసం మీ చెల్లెలు పళ్ళు బయట మరీ ఎదురు చూస్తుంటది వచ్చేటప్పుడు నా హీరో అనేది అటు మర్చిపోకండి అవసరం అయితే ఫోన్ చేస్తాను కట్నంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి ఉంటానే బాయ్ బాయ్ సీ యూ టాటా ఎవరండి ఆయన మీ బావగారా బావా గేవా ఎవడో సోడా సోదేదవా ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి ప్యాసింజర్లందరినీ టీచ్ చేస్తుంటారు అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు పాపం అతను నడిపిస్తే మీకేం లాభం వాడికి మెంటల్ బ్రేకింగ్ మనకి టైం పాసింగ్ ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఎవరండి ఆయన మోసగాళ్ళకి మోసగాడా నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా అందుకని అలా ఉండిపోయాడు హరికథలు చెబుతున్నారా హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా బస్ స్టాండ్ లో నుంచి పోసుకోలు కబుర్లు నువ్వును నీ మొహాన్ పేపర్ ఒకటి పోయా హలో గౌదోడ స్పీకింగ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్ యూ ఐ యామ్ వెరీ బిజీ ఐ విల్ కాల్ యు లేటర్ వి విల్ మీట్ టుమారో ఓకే బాయ్ పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే వాడిని చూడండి రా సెల్యులార్ గెటప్ చేతి కింద సెటప్ హాయ్ హలో దిస్ ఇస్ రోసి హాయ్ హలో ప్లీజ్ యువర్ కీప్ డిస్టెన్స్ వాట్ నేమ్ యు టోల్డ్ రోసి ఐ సీ మరి ఇది ఓసియా సెల్యులార్ సెల్యులార్ యా ఎనీ డౌట్ నో వాట్ ఇస్ ద టెలిఫోన్ నంబర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ 100 వండా యా యా ఆకాశవాణి ఇంకొద్ది సేపట్లో ఉరుములతో కూడిన జల్లులు పడుతుంది ఇట్ ఇస్ రేడియో నా సెల్యులార్ ఒక పనే పోయింది బాబు పనే పోయింది బాబు ప్లీజ్ మేడం ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి బాగా చదవండి ప్రేమించండి ప్రేమించబడండి మిస్ కాకండి మేడం ప్లీజ్ 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 మేడం మంచి తరుణం మించింది దొరకదు ఆలస్యం అమృతం విషయం నేను ప్రేమిస్తున్నాను ప్రేమించుకుందాం రా హలో ఐ లవ్ యూ ప్లీజ్ ప్లీజ్ ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు ఏయ్ మీరు నా జాయింట్ లో కొట్టారు కదా నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి రే ప్లీజ్ ప్లీజ్ మేడం ఈ లెటర్ తీసుకోండి నేను ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు అసలు ఏరియా అనేది చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి పోరా ఓ పోనీ మీరేనే తీసుకోండి అమ్మా నేను ప్రేమిస్తున్నాను ప్రేమించుకున్నా అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పారా ఆంటీ మీరేనా నన్ను ప్రేమించండి అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు చాలా థ్యాంక్స్ అండి నో మెన్షన్ మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం ఇట్స్ ఆల్ రైట్ ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి ఏరియా ఫిల్మ్ తో మీరు తీసుకోవాలి యా ఐ లవ్ యూ యు లవ్ మీ నేను ప్రేమిస్తున్నాను ప్రేమించుకుందాంరా పెళ్లి చేసుకుందాం ఓ పనే పోయింది బాబు ఓ పనే పరిశుద్ధ 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 ప్రభువా
వాళ్ళిటే వస్తున్నారు రోయ్. వాళ్ళు ఎందుకురా వాళ్ళు ఎందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా అద్దెట్టే అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? ఆపండ్రా. ఎస్ లంచం తీసుకున్నా బిడ్డ. అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తేసు వార్త 12వ అధ్యాయము 6వ పే 3వ లై. మన వాడు ఓరాటను మొదలెట్టాడు. యాతనిస్తే మన మీద యాతం తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగబడినవి. చాక్లెట్లు కొనిపొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లంటే నువ్వు వద్దురా, నువ్వు వతలే దుడుకు. మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు. నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపెట్టడం నా కర్మత. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగబుడ్డ అతిమల్మదుడ. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. ఏయ్! పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ ఉరితీస్తావు. బెల్టుతో ఉరి తీయద్దు సార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గండు కాదు సార్, పెన్ను. పెన్ను పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా, ముక్కటల్మా, ముక్కటల్మా. ఏయ్! ఓయ్ నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్ని. నన్నెవరు మోసం చేయలేరు. సంజయ్దిరా. నీ తండ్రింట్రా, ఎవరి తండ్రి కనపట్టలేదు. ఇండియన్ ఫుడ్. తాపులుంటేనే ఆగని బత్తు, తాపు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ రావడం ఎలా రా? టైనాపాలంటే ఏం చేస్తాం? ట్రైనా? ఓ ట్రైనా, చైన్ లాగుతాం. పత్తాపాలంటే కూడా టైను లాగడమే. ఈజీ. ఒరేయ్, బస్సుకి చైన్లు ఎక్కడ ఉంటారా? బ్రెయిన్లెస్ ఫెలో. క్యాట్. అది కూడా టైను. అయ్యో అయ్యో, నేను దొంగ కాదు తల్లి. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే టైను లాగాలి కదా. మరి టైన్ అంటే తెలీదా? పూ అంటది, తుకుతుకు అంటది, పొగట్టది, పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, 2 పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా, తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి. ఆ పట్టాలు బెత్తులుంటాయి. బెత్తులు. పట్టలు కాదమ్మా, బెత్తులు. బెత్తులు తూతైరు తీతైరు ఉంటాయి. మనం పడుకుంటాం. మనం పడుకుందామంటావా? ఏంటో కంగారు పడిపోతా. ఆయన చెప్పిన నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్లు అవుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి నీ చైన్ లాగాడు. ఓరీడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు. ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరు ఒక్కరే. ఇంతకీ బస్సు ఎందుకు ఆపాలనుకున్నట్టు? కలర్తూ ఫిగర్తూ లేని బస్సులో మేం ప్రయాణం చేయలేము. ఓ అదే. ఇంకో 6 రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, బస్సు వెళ్ళిపోతోంది. డ్యూటీ మారారా? లేదు నాయనా, ఇంకో 2 మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు. అందుకని స్టీరింగ్ కర్ర కట్టి ఇటు వచ్చా.